ఆదిత్య అలేఖ్య కోసం కొన్ని బట్టలు తీసుకుని వస్తాడు. ఇక తను షాపింగ్ చేసి వచ్చి అలేఖ్యకైతే బట్టలు ఇస్తాడు. అది చూసి అక్కడ ఉన్న ఆనంది చాలా సంతోషిస్తుంది. ఇక ఇదిగో దివ్య నీకోసమే బట్టలు తీసుకువచ్చానని చెప్పి ఇస్తాడు. అది చూసి అక్కడ ఉన్న అలేఖ్య అయితే ఏంటి బావగారు నా కోసమేనా, అబ్బా ఏది చూస్తాను అని చెప్పి అక్కడే ఓపెన్ చేసి చూస్తుంది. బావగారు ఈ డ్రెస్ చాలా బాగుంది, నాకు ఎంత బాగుంటుందో ఉండండి ఇప్పుడే నేను డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను అంటూ అలేఖ్య అయితే లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తుంది. ఇంతలో అక్కడ హాల్లో అయితే అందరూ నిలబడి చూస్తూ ఉంటారు. ఇక అలేఖ్య డ్రెస్ వేసుకుని రావడంతో అక్కడ ఉన్న ఆదిత్య, సునంద, శశికాంత్ అయితే చూస్తూ ఉండిపోతారు. ఇక ఆనంది అది చూసి చాలా సంతోషిస్తుంది. అక్క నాకు ఈ డ్రెస్ చాలా బాగుంది కదా బావగారు, నాకు ఈ డ్రెస్ చాలా బాగుంది, ఎంత బాగుందో తెలుసా, మీరు చాలా బాగా సెలెక్ట్ చేశారు, నాకు బాగా సెట్ అయింది అని చెప్పి పదే పదే ఆ డ్రెస్ గురించి మాట్లాడుతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న ఆనంది చాలా సంతోషిస్తుంది. ఇక ఆదిత్య అయితే ఏం మాట్లాడుకున్నా తలదించుకుంటాడు. ఇక ఆనంది నీకు ఈ డ్రెస్ చాలా బాగుంది దివ్య అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న జీవన ఎలా అంటూ ఉంటుంది, ఒక మనిషికి సరైన డ్రెస్సు సరైన బాగా సరిపోయిందే ఒకళ్ళు తీసుకొని వచ్చారంటే అది ఖచ్చితంగా బాయ్ ఫ్రెండే అయి ఉంటాడు. ఎందుకంటే బావగారి గర్ల్ ఫ్రెండ్ ఈ దివ్య కాబట్టి అని చెప్పి అందరి ముందు జీవన తేల్చి చెప్పేస్తుంది. అది వినగానే అక్కడ ఉన్న ఆదిత్య, శశికాంత్, సునంద, అలేఖ్య, ఆనంది వీళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అవును బావగారి గర్ల్ ఫ్రెండ్ ఈ దివ్యనే అని చెప్పి జీవన అంటుంది. ఇక ఆ మాట వినగానే అక్కడ ఉన్న ఆనంది ఒక్కసారిగా షాక్ అయ్యి ఏం మాట్లాడుతున్నావు జీవన నువ్వు అంటూ చాలా సీరియస్ అవుతుంది. దాంతో అక్కడ ఉన్న ఆదిత్య అయితే కంగారు పడుతూ ఉంటాడు. అసలు ఈ విషయం జీవనకి ఎలా తెలిసింది అని చెప్పి అనుకుంటాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.